ఎవరో ఇస్తానన్నారు, ఏంటమ్మా అది? హోరోస్కోప్ ఏంటది? సార్ సారీ, నా దగ్గర ల్యాప్టాప్ లేదండి. బర్త్ డీటెయిల్స్ ఇస్తాను సార్. ల్యాప్టాప్ మీకు అక్కడ లేదు, నా దగ్గర ఉంది, చెప్పండి. 15 ఉమ్. సెప్టెంబర్ 15 1985. నెంబర్ 15 95. అవును సారీ, 85 అండి. 15/9/85. ఓకే. 4:55 ఈవినింగ్. 1655. ఓకే. 4:55 అండి. అదే 16. అల్లాపురం. అది ఎక్కడుంది? అవునండి, ఈస్ట్ గోదావరి. అల్లాపురమా? అవునండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇంకేదైనా చెప్పండి, ఊరు పేరు ఆ దగ్గరలో ఉన్నది, ఈస్ట్ అది గోదావరి రావడం. అండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఐ డోంట్ నో ఈస్ట్ నియర్ బై గోవా, ప్లేస్. రాజమండ్రి వస్తుంది. ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్లేస్. అల్లాపురం అంట, అదేంటో మరి. ప్లేస్ తెలిస్తే చెప్పండి. నాకు తెలియదు సార్, అదొక్కటే తెలుసు సార్. సారీ. ఓకే, ఇది పర్వాలేదు. అమ్మాయిదండి, ఇది అమ్మాయిదండి. సంతానం లేదండి. 38 years. ఓకే. ఎవరు చెప్తారు? ఎవరొకరు చెప్పండి, అన్ని నేనే చెప్పడమా? దిగ్గజాలు ఉన్నారు క్లాస్ లో ఇవాళ, తక్కువ వాళ్ళు ఏం లేరు. ఓకే, మీకు ఏం కావాలమ్మా శారద గారు? సార్ సంతానం లేదండి అమ్మాయికి. 38 years రన్నింగ్. ఓకే, అది చాలా బాధ. అర్థమైంది. ఇప్పుడు ఏంటి, సంతానం కావాలి అంటే ఏం చేయాలన్నా? ఎప్పుడో వస్తుంది, ఏం చేయాలండి? ఓకే, అతనిది ఉందా? ఉందండి. సంతానం కోసం చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా భర్తది చూడండి. ఓకే, ఫస్ట్ అతను చూడవలసి ఉంటుంది, దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, చెప్పండి. 8/12/83 అండి. డిసెంబర్ 8, 1983. ఓకే. 83. 83. అవునండి. 7:27 PM. సారీ, AM. 7:27 AM. ఏ ఊరండి? కడప. మీకు వచ్చినా రాదా చూడడం శారద గారు? పర్ఫెక్షన్ లేదు సార్. పర్ఫెక్షన్ కాదు, అసలు చూడడం వచ్చు. పర్ఫెక్షన్ నాకు లేదు, దానికోసమే ప్రయత్నం చేస్తాను. పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత చెప్తాను నేను. పర్ఫెక్షన్ నాకు లేదు కానీ ఇది సప్తాంశాలు వర్గలు తెలియదు సార్. దశాంశం ఇవి తెలియదు సార్.
గురుగారు సప్తాంశలో సన్ లిబ్రాలో ఉంటే అదేమైనా ప్రాబ్లమాటిక్ అన్నట్టు కన్సిడర్ చేయొచ్చు. అలా ఇప్పుడు ఉండదు. ఓకే, కారణం చెప్తాను చూడు. ఎక్కడైనా సరే, ఓకే, రైట్ క్లిక్ ఆన్ ది ప్లానెట్. వెన్ విల్ సన్ చేంజ్ ఇన్ D7? ఓకే, క్లిక్ చేశాను అనుకో, 8 hour 12 minutes కి 3 day 21 minutes కి చేంజ్ అవుతుంది సప్తాంశాలు. ద సన్ ఇస్ గోయింగ్ టు స్టే దేర్ ఫర్ 4 days. ఒక రోజులో ఒక నిమిషానికి ఈ రోజు లెక్కలో 3 పుడుతున్నప్పుడు వాళ్ళందరికీ పిల్లలు ఇబ్బంది ఉంటుందా? 4 రోజుల్లో పుట్టిన వాళ్ళందరికీ పిల్లలు లేకుండా ఉంటారా? అలా ఉండేలా ఉంటే మన వాళ్ళు ఈ పాటికి దాన్ని మేము మాస్టరీ చేసి సన్ D7 లో డెబిలిటేషన్ లో ఉన్నంతసేపు పిల్లలు లేకుండా చూసుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఉండదు కాబట్టి వాళ్ళకి. అర్థమైందని నేను చెప్పింది? ఓకే గురుగారు, అర్థమైంది. వీళ్ళు ఏమైనా అవుతారా మీకు, శారద గారు? సార్ మా చెల్లి వాళ్ళ ఆడపడుచు మేనల్లుడు అండి. అంటే వాడు పాతాళ భైరవ సినిమాలోని వాడు అడుగుతాడు కదా, నిజం చెప్పమన్నారా అబద్ధం చెప్పమన్నారా అని. అయ్యయ్యో. అలాగా నిజమే సార్. ఏమా? నిజమే చెప్పాను సార్. ఓకే, ఎవరు చూసారు? ఎవరైనా చెప్తారా? D1 లో బుద్ధ శనులు కనెక్షన్ వచ్చింది కదా సార్. ఓకే, ఇక్కడ అబ్బాయిది పెట్టినా ఫస్ట్, అబ్బాయిది పెడుతున్నా. అబ్బాయిదే చూస్తున్నాను. పద్మ గారు చెప్పండి. లగ్నం ఏమో ధను లగ్నం అయింది. లగ్నంలో బుద్ధుడు ఉన్నాడు. శని బుద్ధులు కనెక్షన్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? పంచమాని శని చూస్తున్నాడు. ఓకే ఓకే. D1 లోని ఒకవైపు లగ్నంలో బుధుడు ఉన్నాడు, మరోవైపు పంచమాని శని చూస్తున్నాడు. ఓకే, నవాంశ చూద్దాం. పద్మ గారు చూస్తున్నాను సార్. నవాంశంలో బుధ క్షేత్రం అయిందండి. శని చూస్తున్నాడు. అవునండి, పంచమం బుధ క్షేత్రం అయింది, పంచమాన్ని శని చూస్తున్నాడు. నవాంశ లగ్నాన్ని శని చూస్తున్నాడు. అవును, లగ్నాన్ని చూస్తున్నాడు, పంచమాన్ని చూస్తున్నాడు. D7 లో అయితే శని బుద్ధులు కలిసే ఉన్నారు ద్వితీయంలో. అది 727 కాదు, 728 వేసుకోండి. ఓకే, బర్త్ టైమా అండి? 727 కాదు, 728 వేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ D7 లో రివర్స్ కౌంట్ చేయండి. 5th, ఎందుకంటే క్యాప్రికాన్ లగ్నం అయింది, రివర్స్ కౌంట్ చేస్తున్నాను. అక్కడి నుంచి కూడా ఇబ్బంది ఉండకూడదు. 7th house 5th house మెర్కరీ అయింది, ఐ మీన్ కన్య అయింది. 5th లార్డ్ శనితో కలిసి ఉన్నాడు. లగ్నం శని క్షేత్రం, ఆ శని బుధుడితో కలిసి ఉన్నాడు. ఓకే, పక్కన పెడదాం. ఒకసారి నక్షత్రాలు చూద్దాము. నక్షత్రాస్ విషయానికి వస్తే లగ్నం మూలలో ఉంది, అశ్విని అవుతోంది. ఇది ఓకే, అశ్విని అవుతోంది. ఒకసారి లట్ట ఏమైనా ఉందేమో చూద్దాం. ఇదది సర్వతో అశ్విని మీదకి రవి ఎర్రగా ఉన్నాడు, శుక్ర శనిలు చూస్తున్నాయి, కేతు రాహు కూడా చూస్తున్నారు. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సార్ లగ్నం మూల కదా సార్? లగ్నం మూల అవుతుంది కదా సార్? అవునమ్మా, పంచమం కసుపు తీసుకున్నాను. పంచమం కసుపు అశ్వినిలో. ఓకే సార్, ఓకే.
పంచమాధిపతి హస్తలో ఉన్నాడు. పంచమాధిపతి డిస్పోజిటర్ మెర్కరీ అయ్యాడు. మెర్కరీ మూలలో ఉన్నాడు. ఓకే, న్యూట్రల్ స్టార్. ఓకే, మెర్కరీ మూలలో ఉండడం వల్ల పిల్లలు ఉండకపోవడం చెప్పలేము అలాగే, ఎందుకంటే మూల సరస్వతి దేవి నక్షత్రం, ఆవిడకి వీళ్ళు లేని పిల్లల 3 మంది పిల్లలు ఉన్నారు. ఓకే, ఇక్కడ నుంచి ప్లానెట్స్ నక్షత్రాస్ నుంచి ఏం తెలియట్లేదు, కానీ ప్లానెట్స్ నుంచి చూసుకుంటే మాత్రం D1, D9, D7 మూడిట్లో కూడా శని బుధులు వచ్చారు. D1, D9, D7 కనెక్షన్స్. సార్ 5th హౌస్ కుజుడు కూడా చూస్తున్నాడు కదా సార్. చూడండి, మిగిలిన వాళ్ళు ఎవరు చూసినా మా అన్న శని చూస్తున్నారు. శని బుధుల కనెక్షన్ వస్తే మాక్సిమం అదే ప్రాబ్లం అవుతుంది సార్. కుజుడితో సంబంధం లేదు. సంతానలేమి నేను చేశాను ఒక వీడియో, అది చూడండి, పూర్తిగా క్లియర్ గా ఉంటుంది సంతానలేమి అని. ఓకే, ఈ అమ్మాయి చూడండి పద్మ గారు. సార్ టకటగా చెప్పాలి, ఎంతసేపు కాదు. పంచమం బుధ క్షేత్రం అయిందండి బుధుడు. లగ్నం శని క్షేత్రం, పంచమం బుధ క్షేత్రం. లగ్నాన్ని బుధుడు చూస్తున్నాడు D1 లో. ఓకే ఓకే, పంచమాధిపతి బుధుడై, ఓకే, పంచమాధిపతి బుధుడై కుజుడితో కలిసి ఉన్నాడు అంతే, కానీ పంచమాధిపతికి ఇంకే రకంగానే ఇబ్బంది లేదు. ఓకే, లగ్నం శతభిషంలో ఉంది. పంచమం శని క్షేత్రం. బుధుడు పూర్వపల్లి ఉన్నాడు సార్. బుధుడు పుబ్బలో ఉన్నాడు సార్. బుధుడు పుబ్బలో ఉన్నాడు. అయితే డిలే ఓకే, కానీ ప్లానెట్స్ కూడా అది కన్ఫర్మ్ చేయాలి. ఓకే, ప్లానెట్ సపోర్ట్ చేస్తేనే డిలేలో ఉంటుంది. ఓన్లీ బై నక్షత్రం కనిపిస్తుంది డిలే అని. ఎప్పుడైనా సరే జీవం గురించి చూసినప్పుడు ఆ పర్టికులర్ డివిజనల్ చార్ట్ ఇంపార్టెంట్, ప్లేస్మెంట్ ఆఫ్ ప్లానెట్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ ని చూస్తున్నాము, లేకపోతే హస్బెండ్ ని చూస్తున్నాము, ఒక జీవము కనుక హస్బెండ్ అనుకుంటే D9 చూస్తాం, లేదా వైఫ్ అనుకుంటే D9 చూస్తాం. పిల్లల గురించి, స్పౌస్ గురించి, చిల్డ్రన్ గురించి D7 చూస్తాం. చూస్తీరా. ఓకే, ఇప్పుడు మనకేం కనిపిస్తుంది? D1 లో శని క్షేత్రము, బుధ క్షేత్రము డిఫాల్ట్ గా అయ్యాయి. పంచమ ఎవరిని చోట్ల, పంచమాధిపతి ఎక్కడి నుంచి మీకు రాశిలో ఏం కనపడుతుంది? వాడు బుధుడితో కలిసి ఉన్నాడు. గురుగారు పంచమాధిపతితో కలిసి ఉన్నాడు కదా సార్. 10వ ఇంటి వాడు కుజుడు. సార్ కారకుడు గురుడు కూడా నీచిలో ఉన్నాడు కదా సార్. లేడీస్ కి 10వ ఇంటి కనెక్షన్ రాకూడదు. ఎవరో కారకుడు గురించి మాట్లాడుతుంది, సత్యరావు. అవును సార్, గురుడు నీచిలో ఉన్నాడు. సత్యరావు నీచిలో, లాస్ట్ టైం చెప్పాను ఈ మాట. గురువు నీచిలో సంవత్సరం పాటు ఉంటాడు. అలా అయితే అలా చూసుకుంటే అందరికి గురువు నీచిలో ఉన్న వాళ్ళు ఎవరికి పిల్లలు ఉండకూడదు. 3 మందికి ఉన్నారు పిల్లలు. మా అమ్మగారికి గురువు నీచిలోనే ఉన్నాడు. బ్రహ్మాండంగా నేను పుట్టాను, మా చెల్లి ఉంది, జమాజెట్టి ఇలా ఉన్నాం. నేను సంపుతున్నాను, నన్ను కొరుకుతున్నాను. ఓకే, అలాంటిది ఏం లేదు. ఆ కారకుడు అది తీసి పక్కన పారేయండి. కారకుడు రవి అవుతున్నాడు. రవి నుంచి చూడవలసి ఉంటుంది. ఓకే, ఏమా అంటారు? 10వ ఇల్లు చూడమంటారా? ఓకే, 10వ ఇంటి వాడు కుజుడు బుధుడితో కలిసి ఉన్నాడు కదా సార్. పంచమాధిపతితో 10వ ఇంటి వాడు కలిసి ఉన్నాడు. ఓకే, బ్లాకేజ్ ఉందమ్మా. ఓకే, ఒకసారి ఇది చూడండి. A3, A9 నుంచి సన్ 6/8 లో ఉన్నాడు. A3 నుంచి బాగానే ఉంది. అబ్బాయి విషయంలో తీసుకుంటే కనుక A3 నుంచి సన్, ఓకే, A3 నుంచి సన్ 6/8 లో ఉన్నాడు ఇక్కడ కూడా. ఓకే, A3 బాగానే ఉంది. A9 నుంచి ఓకే. అబ్బాయి వైపు నుంచి ప్రాబ్లం, లేదా అమ్మాయి నుంచి అయినా ఉండొచ్చు. మొత్తానికి ఏంటంటే మెడికల్ గా ప్రాబ్లం ఉంది. ఓకే, రెండోది 7th హౌస్ లోని సన్ మార్స్. ఓకే, ఓవర్ హీట్, ఏమంటారు, ఓవర్ హీట్ కూడా కారణం కావచ్చు. రైట్, D9 ఎలా ఉందో చూడండి. లగ్నాన్ని శని చూస్తున్నాడు. శని బుధుడి ఇంట్లోనే ఉన్నాడు. కాదు, లగ్నాన్ని శని చూస్తున్నాడు, పంచమాన్ని బుధుడు చూస్తున్నాడు. సింపుల్. ఓకే, నవాంశలో సప్తమాన్ని చూడండి. సప్తమాన్లో మీకు
స్ట్రైట్ గురు కౌంట్ శనిలో ఉన్నాం. స్ట్రైట్ కౌంట్ తీసుకుంటే బుధుడు బుధుడు చూస్తున్నాడు పంచమాన్ని, పంచమాధిపతిని శని కలిసి ఉన్నాడు. ఓకే, ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో మీరు మన వెబ్సైట్కి వెళ్ళండి, freevedicaastro.com కి. దాంట్లో చూడండి, స్టడీలోకి వెళ్ళి సప్తాంశ నో చిల్డ్రన్ చేశాను. ఓకే, చూడండి, చైల్డ్లెస్నెస్ దీంట్లో ఉంటాయి మొత్తం అన్ని. ఇంచుమించుగా ఇవి మీకు సరిపోతున్నాయి. సంతానాలు ఏమి పూర్తి ఒక వీడియో అంతా చేశాను, దీంట్లో ఎలా చూడాలి అన్నది చెప్పాను, చూడండి, క్లారిటీ వస్తుంది. అడాప్షన్కి వెళ్ళమని చెప్పండి అమ్మా. ఓకే, శరద్ గారు మ్యూట్ లో ఉన్నారు. సంతానాలు ఏమి ఉంది, అడాప్షన్ కి వెళ్ళమని చెప్పండి. ఓకే, అడాప్షన్ ఐవీఎఫ్ ఏమన్నా అవకాశం లేదంట. ఐవీఎఫ్ అవకాశం ఉంది, కానీ ఒబేస్ ఉన్నారా మనుషులు? లేదండి, ఇద్దరు సన్నగా ఉంటారు. ఓవర్ సన్నగా ఉన్నారు. ఉత్తరాషాఢ కదా ఇద్దరు, ఓవర్ నార్మల్ గానే ఉన్నారండి. ఏంటి ప్రాబ్లం ఏం చెప్పారు? ఐవీఎఫ్ కి ట్రై చేశారండి, కానీ ఆ అమ్మాయి తట్టుకోలేకపోతాం. వాళ్ళు ఏదో చాలా రాంగ్ ఫిజికల్ గా అమ్మాయి సరిగ్గా లేదండి, అడాప్షన్కి వెళ్ళమని చెప్పారు. ఓకే, అమ్మాయి మోసే పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే 7th హౌస్ లోని మార్స్ సన్ ఉన్నారు, మొయ్యలేదు ఆవిడ. మీరు ఇంజెక్ట్ చేసినా బతకట్లేదు, అంతేనా? అమ్మాయి ఐవీఎఫ్ తట్టుకోలేకపోతాం, వాళ్ళు చాలా రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, రఫ్గా ఇస్తున్నారు. అలాగే ఉంటుందమ్మా ఐవీఎఫ్ అలాగే ఉంటుంది. ఈ అమ్మాయి తట్టుకునే పొజిషన్ లో లేదు, అడాప్షన్ చేసుకోమని చెప్పండి. ఓవర్ హీట్ ఉంది 7th హౌస్ లోని, 2 ఫైర్ ప్లానెట్స్ 7th హౌస్ లో, ఈవిడ వల్ల కాదు తట్టుకోవడం. ఓకే, అడాప్షన్ కి వెళ్ళమని చెప్పండి. ఇలాంటి వాళ్ళకి జనరల్ గా ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటే, ఎవరికైనా ఆపర్చునిటీ వస్తుంది పెంచుకోవడానికి, అది మనం తీసుకోవాలి. పరమాత్మ మీ ద్వారా ఏం చేయిస్తున్నాడు, ఒక అనాథ పిల్లకి అయితే ఒక అనాథ పిల్లడికి ఒక తల్లిదండ్రులు తీసుకొస్తున్నాడు. ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరండి, వేరే సంతానం ఎవరికన్నదో. నేను ఇందాకలా ఒక క్వశ్చన్ అడిగాను, నిజం చెప్పమన్నారా అబద్ధం చెప్పమన్నారా? అయ్యో సార్, నేను నాకు తెలిసిందే చెప్తున్నాను సార్. వాళ్ళు ఏం చేస్తారు అన్నది భగవంతుడికి వదిలేయండి. అంతే, మనమే అంతే, అది చెప్పడం వరకే మన పని. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మెంబర్స్ హూ సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ సార్. మీరు మరీ ఫార్మల్ అయిపోతున్నారు సార్. థ్యాంక్ యూ అండి సార్. అందరూ పార్టిసిపేట్ చేశారు కదా సార్. మా పద్మ గారు అసలు నోరెప్పరు, ఇవాళ ఎందుకన్నా ఆవిడకి కరుణ కలిగింది మా మీద. ఆవిడ మాకు ఆది పరాశక్తి లాంటి వారు, ఆవిడ నోరెప్పారంటే ఇప్పుడు నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాను అసలు. ఎందుకు సార్ అలా ఇచ్చేస్తున్నారు? ఇప్పుడు నా సబ్జెక్ట్ కదా ఇది. మీరు రీసెర్చ్ లో ఉన్నారు. పద్మ గారు దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. మీకు ఇలాంటి హారోస్కోప్స్ ఉంటే ఇవ్వండి అందరూ. ఓకే, చైల్డ్లెస్నెస్ మీద పిహెచ్డి చేస్తున్నాం. ఓకే, ఇంకెవరికైనా ఫీడ్బ్యాక్ ఉందా? సార్ నా దగ్గర చార్ట్ ఉన్నది సార్, అది ఈ పునర్వసు 4వ పాదం లేదా పుష్యం 1వ పాదం కన్ఫర్మ్ చేయాలి. ఏంటి, లగ్నమా చంద్రుడా ఏంటది? చంద్రుడు సార్. ఎంత వయసు ఉంది? 1980 సార్ డేట్ ఆఫ్ బర్త్. డీటెయిల్స్ చెప్తాను సార్ ఒకసారి. 19th May సార్ 1980. నాకు తెలిస్తేనే చెప్పగలనే, నాకు తెలియకపోతే మళ్ళీ మీకు తెలియకపోతే ఎలా అనకూడదు. May 19th 1980 సార్. ఓకే, ఉదయం 8:46 విశాఖపట్నం సార్. వైజాగ్. సార్ నేను మూవ్ అవుతున్నాను సార్. ఓకే, అదేంటి మీరు వెళ్ళిపోతే ఎలాగా మరి? సరే, వెళ్ళండి.
ఓకే. సత్యారావు సార్ చెప్పండి సార్. ఏం కావాలి ఇప్పుడు? ఇది పుష్యమి ఒక్తోపాదం చూపిస్తోంది ఇక్కడ. ఒకటో ఇదే కరెక్ట్ కన్ఫర్మ్ చేసుకోమంటారు సార్? ఏమో సరిపోతుందా లేదా ఫలితం? నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఫలితం సరిపోతుందా? అంటే ఇది చార్ట్ మా అమ్మాయిదే సార్. ఉమ్, అంటే మరి కొన్ని బుక్స్ లో ఏంటంటే పునర్వసు 4వ పాదం వస్తుంది, పుష్యమోటోపాదం అంటే మీరు చెప్పారు కొన్ని విషయాలు, కొన్ని మ్యాచ్ అవుతుంది కొన్ని. అంటే డబ్బు సంపాదించవచ్చు, మిగతా వర్క్ విషయాలు అన్ని ఇది అవుతున్నాయి. పునర్వసు కూడా ఒకసారి ఏంటంటే మా మనవడు కూడా పుట్టాడు, వాడు పునర్వసు నక్షత్రం మిథున రాశి. ఉమ్. మరి మిగతా ఈవెంట్స్ ఏం పెద్దగా లేవు. జాబ్ చేస్తుందండి. చేస్తాం. లగ్నంలో శుక్రుడు ఉన్నాడు కదా, చేస్తాం. రెండో ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, యోగం చేస్తాం. ఓకే. ఇంత ఇంత తక్కువ సమయంలో చెప్పడం కష్టంలే కానీ బాగుంది ఓవరాల్ గా జాతకం. హస్బెండ్ ఏమైనా చేస్తున్నాడా? ఎలా ఉంది అతనికి? హస్బెండ్ కూడా సేమ్ జాబ్ చేస్తాను సార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సార్. ఫస్ట్ మనవరాలండి, తర్వాత మనవడు సార్. బాగుంది. ఇంకేం కావాలి? పుష్యమైన పునర్వసు అయినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ నుంచి చెప్పడం చాలా కష్టము, టైం పడుతుంది. ఈవెంట్స్ అన్ని తీసుకొని చేసి చెప్పాలి, తొందరగా అవుతుంది. రెండోది నాలా చాదస్తూ ఉన్నవాడికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది, వెంటనే చెప్పడం కుదరదు. నాకు తెలిసి పుష్యమే కరెక్ట్. ఓకే. అచ్చా, మీకు పంచాంగం చూసారు అనుకోండి, పంచాంగంలో కొన్ని పుష్యపక్ష పంచాంగాలు ఎక్కువ ఉంటాయి కనుక వాటిలో మీకు పునర్వసు కనిపించవచ్చు. కానీ ఇది మనం లాహిరి యూజ్ చేస్తున్నాం కాబట్టి, అయినాంశ ట్రెడిషనల్ లాహిరి యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇదే తీసుకోండి, పుష్యమే తీసుకోండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అచ్చా, ఇంకెవరికి ఏం క్వశ్చన్స్ లేవా? ఉన్నాయా క్వశ్చన్స్? ఎందుకంటే వెయిట్ చేస్తున్నాను. ఏం లేవంటే సార్ ఇవాళ 10th హౌస్ కస్పు ఆశ్లేష బాగా కనెక్ట్ అయింది సార్. ఓకే, గుడ్. ఏం కనెక్ట్ అంటే మీ మాట కట్ అయిపోతుందండి, వినబడలేదు. 10th హౌస్ కనెక్ట్ అంటే అయింది కొన్ని రోజులు ఒక దాని మీద 10th హౌస్ కస్పు ఆశ్లేషలో ఉంది. ఏంటంటే అదే మీరు చెప్పినట్టు ఒకే దాని మీద స్థిరంగా ఉండకుండా ఒక 2 years, ఒక 5 years ఒకటి చేయాలనుకోవడం, తర్వాత ఇంకోటి, అలా ఉంటది అన్నమాట. ఓకే, అదే. ఓకే, గుడ్. ఇంకెవరికైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఓకే, చాలా అయితే వాళ్ళకి. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.